Good morning to all of you. Is my voice is audible? Please confirm. Anyone, please confirm. Yes, sir. All right. See, నిన్న సెషన్లో మనం ఓకే సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా సో ఎలా క్లియర్ చేయాలి అనేది డిస్కస్ చేసినట్టున్నాం. ఓకే సో అలాగే ఈరోజు డౌన్ పేమెంట్ ఎలా చేయాలనేది డిస్కస్ చేస్తాను. సో డౌన్ పేమెంట్ కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఉంది. సో ఈ ప్రాసెస్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే సో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత సో మనం డన్నింగ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే సో ఇంకా మనం డైరెక్ట్గా ఇంపార్టెంట్ టాపిక్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే సో మనకి ఎక్స్ఆర్ ఓకే సో నేను టీ కోడ్ కూడా ఇస్తున్నా. సార్ అది మెటీరియల్ పంపిస్తాను పంపించలేదు. ఏది మెటీరియల్ పంపిస్తాను సార్ నిన్న అది ఓకే ఇంటిగ్రేషన్ రైట్. ఎస్ ఇంటిగ్రేషన్ అకౌంట్ ఎస్ ఓకే అకౌంట్ డిటర్మినేషన్ కొన్ని రియల్ టైమ్ ఇష్యూస్ మా దగ్గర ఉన్నాయి. ఓకే ఎస్ అకౌంటింగ్ ఎంట్రీస్ పంపిస్తున్నాను. ఈ అకౌంటింగ్ ఎంట్రీస్తో పాటు చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ పంపిస్తున్నాను, చూసుకోండి. ఇవి చదివేసేయాలి ఈరోజు కూర్చొని. ఓకే 16th బ్యాచ్. సో మెటీరియల్ లెక్చర్ ఉన్నది కూడా పంపిస్తున్నాను, చూసుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఈ 3 డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 డాక్యుమెంట్స్ అందరూ చదవాల్సిందే. ఓకే సో ఈ 3 డాక్యుమెంట్స్ మీరు చదువుతాను, రేపొద్దున ఇంటర్వ్యూస్కి ఏదైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఓకే సి గైస్, ఈరోజు మనం కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ మనం డిస్కస్ చేద్దాం. కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్. ఓకే సో లైక్ వెండర్ ఇన్వాయిస్ ఎలా చేస్తాం, కస్టమర్ ఇన్వాయిస్ అలా కాదు. వెండర్ పేమెంట్ ఎలా చేస్తాం, కస్టమర్ పేమెంట్. సో దాంట్లో స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్, దీంట్లో కూడా స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్, సేమ్ టు సేమ్, నథింగ్ చేంజ్. ఈ కోడ్లు మారుతాయి అంతే. ఓకే ఇవన్నీ యూజర్లు చేసుకుంటారు, దీంట్లో ఎర్రర్స్ ఏమన్నా వస్తాయండి, ఏమి రావు. ఓకే సో ఇది లోయర్ లెవెల్లో చేసుకుంటారు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్. సో నేను FI to MM, FI to MM, FI to SD కొన్ని ఎర్రర్స్ కూడా పంపిస్తాను. ఇప్పుడు ఎత్తుకాలి ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయో. సో అందులో నుంచి మెయిన్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో FI to MM, FI to SD, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, P2P, OTC. ఓకే కన్ఫర్మ్ క్వశ్చన్స్, అసెట్ అకౌంటింగ్, కన్ఫర్మ్ క్వశ్చన్స్. ఓకే ఇవే మెయిన్ టాపిక్స్. తర్వాత DME, IDOC, RISIF. ఓకే సో అవి టెక్నికల్ టాపిక్స్. సో ఇది అయిపోయిన తర్వాత అయ్యే టాపిక్ స్టార్ట్ అవుతుంది, DME, IDOC, RISIF, EBS. ఇవి FIలో మెయిన్ టాపిక్స్ అన్నమాట. ఓకే పెద్ద టాపిక్స్. సో కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత మీకు సో ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ కూడా షేర్ చేస్తాం లాస్ట్లో. సో ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఎలా మాట్లాడాలి ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేస్తాం మళ్ళీ. ఓకే ఎలా మాట్లాడితే సెలెక్షన్ అవుతారు అనేది కూడా చెప్తారు. ఓకే సో ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ అయిపోండి. అవసరమైతే మాక్ టెస్ట్లు తీసుకోమంటే తీసుకుంటాం.
ఓకే. సో మాక్ టెస్ట్ అప్పుడే వద్దు. సో ఈ రైస్ ఇఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను చెప్తాను. ఒక ఇంటర్వ్యూ మెటీరియల్ ఇస్తాను. ఆ తర్వాత మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో తర్వాత మీరు ప్రిపేర్ అయిన తర్వాత మాక్ టెస్ట్ కూడా తీసుకుంటాం. ఓకే. సో ఇంటరాక్షన్ గ్రూప్‌లో ప్రెజెంటేషన్స్ ఇస్తే మాక్ టెస్ట్‌లు తీసుకుంటాం. ఓకే. సో కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్. ఓకే. సో మీకు కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఏంటంటే కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్. డౌన్ పేమెంట్ అంటే అడ్వాన్సెస్. సో డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి జనరల్‌గా అడ్వాన్సెస్ కదా! అడ్వాన్సెస్‌ని మనం డౌన్ పేమెంట్స్ అంటాం. అంటే ముందుగా కస్టమర్ మీకు 40%, 50% అలా కడతారు. పేమెంట్ ముందు ఉంటుంది. తర్వాత ఇన్వాయిస్ ఉంటుంది. డౌన్ పేమెంట్ అడ్వాన్స్ అంటే పేమెంట్స్ ముందు కడతారు. తర్వాత ఇన్వాయిస్ వస్తుంది మనకి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకి సో మనం కస్టమర్‌కి డౌన్ పేమెంట్ అనేది కస్టమర్ మనకి డౌన్ పేమెంట్ కడుతున్నారు. కాబట్టి ఇది ఒక రికన్సిలియేషన్ జిఎల్‌ని క్రియేట్ చేసుకోవాలి. అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్డ్. అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్డ్ అనేది అడ్వాన్స్ పేమెంట్‌గా రిసీవ్ అయ్యేది కరెంట్ ఎసెటా? కరెంట్ లయబిలిటీనా? చెప్పాలి. అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్ అయ్యేది కరెంట్ ఎసెటా? కరెంట్ లయబిలిటీనా? వెండార్ కేస్‌లో మనం కడుతున్నాం. కస్టమర్ కేస్‌లో కస్టమర్ మనకి అడ్వాన్సెస్ కడుతున్నాడు. ఓకే. లయబిలిటీ సార్. ఇట్స్ ఏ కరెంట్ లయబిలిటీ. ఓకే. సో మరి ఇది రికన్సిలియేషన్ జిఎల్ కూడా ఆల్టర్నేటివ్ రికార్డ్. ఎప్పుడైనా డౌన్ పేమెంట్స్ అంటే ఆల్టర్నేటివ్ రికన్సిలియేషన్ సార్ స్క్రీన్ షేర్ చేయలేదు సార్. సో డౌన్ పేమెంట్స్ మనకి ఆల్టర్నేటివ్ రికార్డ్ కింద కన్సిడర్ చేస్తారు. అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్డ్. అది సిఐవి రిసీవ్డ్. అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్డ్ అనేది కరెంట్ లయబిలిటీ. ఓకే. ఇది ఆల్టర్నేటివ్ రికార్డ్ కింద కన్సిడర్ చేస్తారు. ఆల్టర్నేటివ్ రికన్సిలియేషన్. ఓకే. ఈ జిఎల్‌ని క్రియేట్ చేసి ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేయాలి. లైక్ వెండార్‌లో ఎలా చేశారు అట్లా. సో కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి సో ఓబీఎక్స్ఆర్‌లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేయాలి. సో లింక్ రికార్డ్ డొమెస్టిక్ రికార్డ్‌కి ఓకే. సో ఈ ఆల్టర్నేటివ్ దాన్ని లింక్ చేయాలి. ఎందుకంటే దీంట్లో ఈ రికార్డ్ అకౌంట్‌లో మొత్తం ట్రాక్ అవుతుందన్నమాట. తర్వాత యూనిట్ టెస్టింగ్ ఎప్పటిలాగే. సో యూనిట్ టెస్టింగ్ పోస్ట్ అడ్వాన్స్ రిసిప్ట్స్ తర్వాత పోస్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. తర్వాత సెటిల్మెంట్. సో ఇక్కడ డాక్యుమెంట్ చెప్తాను చూడండి. ఓకే. పోస్ట్ అడ్వాన్స్ పేమెంట్స్ అప్డాష్ అండ్ డౌన్ పేమెంట్ పోస్ట్ చేయడానికి అప్డాష్ 29 టీ కోడ్ అప్డాష్ 29. సో కస్టమర్ ఇన్వాయిస్కి ఎఫ్బి 70 లేదా సో ఎఫ్డాష్ 22 కూడా యూజ్ చేస్తాం. తర్వాత ఫైనల్గా మనకి సెటిల్ చేయడానికి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అవసరం లేదు. సో క్లియర్ నార్మల్ అయితే అప్డాష్ 32 నాక్ ఆఫ్ చేయాలి. అప్డాష్ 32. సో ఈ కాన్ఫిగరేషన్ చేయటమే. నెక్స్ట్ మీరు ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ మనం అంతకుముందు ఏం చేస్తామో అది వెండార్, ఇది కస్టమర్. టీ కోడ్స్ మారినాయి అంతే. టీ కోడ్స్ మారినాయి, సేమ్ ప్రాసెస్. అక్కడ వెండార్ అంటే ఇక్కడ కస్టమర్ అంటే. ఓకే. సో ఇది మనం డౌట్ సార్. సార్ ఇప్పుడు ఇన్కమింగ్ పేమెంట్ అంటే కస్టమర్ మనకి డబ్బులు పైసలు ఇచ్చిన తర్వాత మనం దాంట్లో చేస్తామా సార్, లేకుంటే అది ఎట్లా సార్ ప్రాసెస్? ఏది చేసినా ఏది నువ్వు ఎంటర్ చేసినా అది ముందు అడ్వాన్స్గా ఎంటర్ చేయాలి కదా. అక్కడ ఏం జరిగిందో ట్రాన్సాక్షన్ ఎస్ఐబుల్ రికార్డ్ చేస్తాం. ఇప్పుడు మనం అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా బుక్స్లో రాసుకునేది. ట్రాన్సాక్షన్ జరగకుండా మనం ఏమి అడ్వాన్స్గా ఎందుకు రాసుకుంటాం? డబ్బులు కట్టాడు ఎస్ఐబుల్ రాసుకుంటాం. కస్టమర్ ఇన్వాయిస్ కంపెనీ ఇచ్చిందంటే కస్టమర్ ఇన్వాయిస్ ఇచ్చిందని రాసుకుంటాం. ఆ డేట్స్ మారుతాయి. డేట్ ట్రాన్సాక్షన్ జరిగిన డేటు, పోస్టింగ్ జరిగిన డేటు మారుతాయి.
అంతేగాని మనం ముందుగానే వేసుకొని అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ముందు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఎస్ఎట్లో ఎంటర్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ మనం అడ్వాన్స్ రిసిప్ట్ ఫ్రమ్ ది కస్టమర్. సో క్రియేట్ చేద్దాం. ఓకే, సి ఫస్ట్ మనం చేయాల్సిన FS00లోకి వెళ్ళి కరెంట్ లైబిలిటీలోకి వెళ్ళి ఒక జిఎల్ క్రియేట్ చేయండి. రికన్సిలేషన్ జిఎల్ డౌన్ పేమెంట్స్ అనేవి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. రికన్సిలేషన్ జిఎల్ ఒకటి క్రియేట్ చేయండి. ఇది మందు కాదు, మంది ఏంటిది? ZN01 100,507. Okay, the balance sheet, current liability, advance payments, advance receipts from customer. Control data, customer reconciliation. Okay, advance receipts and reconciliation, alternative reconciliation కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, G067. ఓకే, సో ఇది వచ్చేసి సేవ్ చేయాలి. సో ఆ తర్వాత కాన్ఫిగరేషన్ జిఎల్ క్రియేట్ చేయి. ఫస్ట్ అడ్వాన్స్ రిసిప్ట్స్ అని చెప్పి జిఎల్ క్రియేట్ చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత OBXRలోకి వెళ్ళాం. OBXR. So OBXR down payments are a special GL indicators in SAP. So A and F. Okay. Down payment. F and payment request, A and down. ఈ రెండు interlinked అనమాట. దీని మీద డబుల్ చేసి ZN01. ఓకే, సో రికన్సిలేషన్ కస్టమర్, ఇది మన కంపెనీ కోడ్ కాదు, ZN01. సో మనది డొమెస్టిక్ కస్టమర్. ఓకే, సో ఇది ఈ రికాన్ అకౌంట్కి ఇప్పుడు ఏదైతే నువ్వు అడ్వాన్స్ రిసిప్ట్ అని క్రియేట్ చేస్తావో అది లింక్ చేయాలి. అడ్వాన్స్ రిసిప్ట్స్, కంట్రోల్ F. యాడ్ ఉంది. అడ్వాన్స్ పేమెంట్స్, అడ్వాన్స్ రిసిప్ట్స్, ఈ జిఎల్ ఎక్కడ ఉంది? సో ఇప్పుడే క్రియేట్ చేస్తాం కదా మనం జిఎల్. FS00లో కొత్తగా మారిపోతుంది. దేంట్లో క్రియేట్ చేస్తాం మనం? దీంట్లోనేనా కాదా? డొమెస్టిక్ వెండర్, ఒక్క నిమిషం అండి. లైబిలిటీ. సో లైబిలిటీలో మనం క్రియేట్ చేయలేదు ఇందాక. ZN01లోకి వెళ్ళి సో క్రియేట్ చేయండి. 100,507 వేరే దాంట్లో వేరే కంపెనీ కోడ్లో క్రియేట్ చేసినట్టుంది.
సేవ్. ఓకే, ఈ జిఎల్తో ఇక్కడ లింక్ చేసుకోండి. ఓకేనా? సో లింక్ చేసుకొని సేవ్ చేయండి. సో బ్యాక్ వచ్చేస్తే మీకు సో ఇది ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ సెటప్ అయ్యి ఉంటాయి. ఈ జిఎల్స్ అని ఈ పోస్టింగ్ కీస్ ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ సెటప్ అయ్యి. ఓకే, సో అలాగే ఎఫ్ కూడా చేయాలి. ఓకే, ఎఫ్ కూడా చేయాలి. ఇది మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కాదు, చెక్ చేసుకోండి. ఓకే, సో ఇదేనా 200 100 అనా? సో డొమెస్టిక్ రికార్డ్ 200. సో దీనికి కస్టమర్ దానికి ఆల్టర్నేటివ్ రికార్డ్ లింక్ చేసుకోవాలి. ఇది కాన్ఫిగరేషన్ లెవెల్. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో ఈ కాన్ఫిగరేషన్ ఫస్ట్ డౌన్ పేమెంట్ జిఎల్ క్రియేట్ చేసుకోండి కరెంట్ లైబిలిటీలో. ఆ తర్వాత ఇంకా యూనిట్ టెస్టింగ్ స్టార్ట్ చేయండి. అడ్వాన్స్ రిసిప్ట్స్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఓకే, కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి. క్యాష్ 29లోకి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి అంటే ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ యాడ్ కస్టమర్. ఓకే, తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయండి. తర్వాత నార్మల్గా క్లియర్ చేయండి. F110 ద్వారా క్లియర్ చేయొచ్చు, లేకపోతే F-30 ద్వారా క్లియర్ చేయొచ్చు. ఓకే, సేమ్ ప్రాసెస్. సో ఎస్ఐపిలోకి వెళ్ళిపోయి సో ఫస్ట్ ఏదైనా పోస్ట్ చేయాలంటే OB57కి వెళ్ళండి. OB57కి వెళ్ళి మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో సో ఈ యూజర్ ఐడికి సో మీరు ZN01 అని చెప్పి తీసుకొని సేవ్ చేయండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయండి. సో ఫస్ట్ మనకి టెస్టింగ్లో సో అడ్వాన్స్ రిసిప్ట్ F-29 సో ఎప్పుడు అడ్వాన్స్ రిసిప్ట్ చేసుకుంటున్నాం? ట్రాన్సాక్షన్ జరిగింది. ఓకే, మనం ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ ఎందుకు ఇస్తున్నాము? నిజంగా జరిగింది కాబట్టి, అజంప్షన్స్తో ఇవ్వట్లేదు కాబట్టి. ఇన్వాయిస్ ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ ఇది, ఎస్ఐపిలో పోస్ట్ చేస్తున్న డేట్ ఇది. ఓకే, డాక్యుమెంట్ టైప్ డీజే, పేమెంట్ డాక్యుమెంట్ టైప్ డీజెడ్. ఓకే, సో అదే మనం ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తే జెడ్పీ. ఓకే, కస్టమర్ తీసుకోవాలి ఇక్కడ మీరు. సో స్పెషల్ రియల్ ఇండికేటర్ ఏ. సో హౌస్ బ్యాంక్స్. సో ఏ బ్యాంక్ ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో ఈ బ్యాంక్ ఏంటంటే HDFC. అమౌంట్. సో ఈ కేసులో మనం అమౌంట్ కూడా రాద్దాము. సో కస్టమర్ రిసిప్ట్స్ 10,000, పోస్ట్ ఇన్వాయిస్ కూడా 10,000. సో డబ్బులు ముందే కడుతున్నారంటే అడ్వాన్స్ కింద లెక్క అనమాట. క్లియర్ చేసేది కూడా 10,000. పార్సల్ క్లియరింగ్ అయితే సో అది వేరే. ఓకే, సో ఇప్పుడు మనం సో అమౌంట్ 10,000. బ్యాంక్లో ఇప్పుడు ఇన్వాయిస్ అనేది వచ్చింది. డబ్బులు ఎప్పుడు కట్టాడు అన్నట్టు టెక్స్ట్. కస్టమర్ డౌన్ పేమెంట్ జస్ట్ టీ కోడ్ ఎగ్జిక్యూషన్. సో ఎంటర్. వాల్యూ ఫీల్డ్ అవసరం లేదంట, తీసేయండి. ఓకే, సో ఇక్కడ డ్యూ డేట్ కూడా ఈరోజు. సో డెబిట్లో ఉన్నది క్రెడిట్లో కాపీ అయిపోవాలి. టెక్స్ట్ కూడా కాపీ చేస్తుంది. డాక్యుమెంట్ సిమిలర్. సో కస్టమర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డాట్ కస్టమర్. ఓకే, ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డాట్ కస్టమర్. అడ్వాన్స్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ డాట్ కస్టమర్. సో పేమెంట్ చేసాం డీజెడ్ పేమెంట్ చేసాం. సో ఇది పోస్ట్ అయిపోయింది. సో పోస్ట్ కస్టమర్ ఇన్వాయిస్, పోస్ట్ అడ్వాన్స్ రిసీట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయాలి. సో 10,000తో కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయాలి. సో FB70లోకి వెళ్ళి ఒక కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయాలి.
సో ఇన్వాయిస్ ఎప్పుడు ఇన్వాయిస్ లెటర్ దాన్ని సో ఈ రోజే అడ్వాన్స్ పేమెంట్ చేయొచ్చు, ముందు పేమెంట్ చేయొచ్చు, తర్వాత ఇన్వాయిస్ లెటర్ తర్వాత కూడా రావచ్చు, ఫ్యూచర్ డేట్ కూడా వేసుకోవచ్చు ఇన్వాయిస్. ఓకే, సో ఇన్వాయిస్ అనేది తర్వాత, పేమెంట్ అనేది ముందు. ఇన్వాయిస్ డిఆర్ డాక్యుమెంట్ 10,000 డిఆర్ అకౌంట్. ఇప్పుడు ఏం తీసుకోవాలి డిఎల్లో? సేల్స్. దీనికి వాళ్ళకి జిఎస్టీలు అప్లై అవుతాయి. సిమ్యులేట్ సేల్స్, ఇది ఇన్వాయిస్. ఓకే, సేల్స్ టు కస్టమర్, కస్టమర్ అకౌంట్ డాట్ టు సేల్స్, కస్టమర్ అకౌంట్ డాట్ టు సేల్స్. అయిపోయింది, నెంబర్ రేంజ్ అయిపోతుంది అంత. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. సో తర్వాత ఏం చేయాలి? సో నల్లిఫై చేయాలి. నల్లిఫై చేయాలంటే టీ కోడ్ ఏంటి? సో -32. సో ఫస్ట్ మీరు FBL ఫైల్లోకి వెళ్ళండి. FBL ఫైల్లోకి వెళ్ళి ఓకే, సో ఇక్కడ స్పెషల్ GL ట్రాన్సాక్షన్, నార్మల్ ఐటమ్ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో రెండు కూడా మనకి ఇక్కడ వెండార్, కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్, బట్ నల్లిఫై కాలేదు. నల్లిఫై చేయడానికి ఏంటి మనకి టీ కోడ్? సో F-32. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ? సో DZ అంటే డౌన్ పేమెంట్. సో డౌన్ పేమెంట్ చేస్తుందని స్క్రీన్ క్లిక్ చేసి, సో ఇక్కడ సో పేమెంట్ బ్లాక్ అని ఉంది, ఈ బ్లాక్లో ఉన్న తీసేయండి. ఓకే, అట్లాగే సో ఈ కస్టమర్ సంబంధించిన ఏదైతే ఉందో, సో ఇది 100,507 అంటే ఆల్టర్నేటివ్ GL, కస్టమర్ ఆల్టర్నేటివ్. ఓకే, డొమెస్టిక్ రాలేదు, ఇక్కడ ఆల్టర్నేటివ్ వచ్చింది, చూసుకోండి. డొమెస్టిక్ అంటే దీంట్లో ఉన్న GL రాలేదు, రికన్సిలేషన్ ఇది వేరేది వచ్చింది, ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ GL వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెండింటిని మీరు సెలెక్ట్ చేసుకొని పేమెంట్ మెథడ్ ఇచ్చుకొని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే, సో పేమెంట్ మెథడ్ ఇచ్చి మీరు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సో లేకపోతే సో డైరెక్ట్గా టీ కోడ్ని ఉపయోగించి మాన్యువల్గా కూడా క్లియర్ చేయొచ్చు. సో డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ పేమెంట్ మెథడ్ వచ్చేసింది. సో లేదు అనుకుంటే మాన్యువల్గా మీరు F-32లోకి వెళ్ళి క్లియర్ చేసుకోవచ్చు. సో అమౌంట్ రెండు సేమ్ కాబట్టి ఇది ఏ అంటే ఎప్పుడు కూడా డౌన్ పేమెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే సో ఏ అంటే డౌన్ పేమెంట్. ఓకే, సో ఏ. సో మీరు F-32లోకి వెళ్ళి క్లియర్ చేయండి. ఓకే, చేసేది ముందు ఇక్కడ స్పెషల్ GL ఇండికేటర్ ఏ అని చెప్పి తీసుకోవాలి. ప్రాసెస్ ఓపెన్. సో నెంబర్ రేంజ్ ఎర్రర్ మనకి ఇంకా వస్తుంది, ఎందుకంటే 2024కి ఇంకా నెంబర్ రేంజ్ కొన్ని క్రియేట్ అవ్వలేదు. సో నెంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. FBN1లోకి వెళ్ళి 02కి నెంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. సో ఇది 2024 కాపీ అవ్వలేదు అనుకుంటా, ఆల్రెడీ ఉంది, కాపీ కాలేదు. సో దీన్నే మనం 2024 ఎందుకు కాపీ కాలేదు? సేవ్ చేయండి, 2024 కాపీ. సో ఎగ్జిక్యూట్. సో ఇక్కడ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే స్టాండర్డ్ క్లియరింగ్, పార్షల్ అయితే పార్షల్, దానికి మళ్ళీ. ఓకే, సో సేవ్ చేసుకోవడానికి క్లియర్ అయిపోయింది. వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి నల్లిఫై అయిపోయింది. ఓ లేదు, ఇది వేరే కస్టమర్. మన కస్టమర్ ఏది? ఇది. ఓకే, సో క్లియర్ ఐటెంలోకి వెళ్ళి చెక్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ మనం ఇప్పుడు చేస్తున్నాం, అక్కడ వేరే కస్టమర్. సో ఇలా డౌన్ పేమెంట్ చేసుకోవాలండి. సో డౌన్ పేమెంట్స్ అవన్నీ కూడా యూజర్ యాక్టివిటీ, రియల్ టైంలో మీరు అంత ఎక్కువ ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఓకే, ఇవన్నీ బేసిక్ లెవెల్, ఎవరికి మిమ్మల్ని చేయమంటారు.
ఓకే, మరి టెస్ట్ స్క్రిప్ట్స్ అవి చేసేటప్పుడు మీకు ఉపయోగపడతాయి. టీ కోడ్ ఎగ్జిక్యూషన్ అవి తెలియాలి కాబట్టి ప్రాసెస్ ఇది అని తెలుసుకోవడం సరిపోతుంది. బట్ ఇంటర్వ్యూలో మెయిన్ ఫోకస్ కానీ రియల్ టైంలో మెయిన్ ఫోకస్ కానీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐటి ఎస్డి ఇంటిగ్రేషన్. ఓకే, సో ఎండ్ టు ఎండ్ సిస్టంలో చేయగలిగితే మీరు ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఎఫ్ఐటి ఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐటి ఎస్డి ఇంటిగ్రేషన్, అసెట్ అకౌంటింగ్, సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. తర్వాత ఇంకొన్ని కాన్సెప్ట్స్, ఇవి మెయిన్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఈ మెయిన్ కాన్సెప్ట్ మీరు చేయగలిగితే ఇంటర్వ్యూలో ఓకే ఓకే అన్నట్లు లెక్క. సో ఇది బేసిక్గా మనకి కస్టమర్ సంబంధించి ఇప్పుడు వెండార్ ఇన్వాయిసెస్, వెండార్ పేమెంట్స్ ఎలా చేసామో కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ పేమెంట్స్. కస్టమర్ పేమెంట్ చేయాలంటే F-28లో పేమెంట్ F-28. ఓకే, సో ఇది కాన్సెప్ట్. ఈరోజు నేను డన్నింగ్ అనే కాన్సెప్ట్ చెప్తాను. సో లింకేజ్ ఇంకో ఓకే, సి మనకి డన్నింగ్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఇది చెప్తే మనకి మ్యాక్సిమం అకౌంట్స్ రిసీవబుల్స్ అయిపోతుంది. మనం దీంట్లోకి వెళ్ళిపోవచ్చు, డిఎంఏ, ఐడాకర్, ఐసిఫ్, ఏరియాస్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇవన్నీ బేసిక్ లెవెల్, ఇవే అడగరు ఇంటర్వ్యూస్లో, ఇవన్నీ యూజర్లు చేసుకుంటారు. ఓకే, సో మీరు తెలియకపోయినా మీరు ఈజీగా ఇవన్నీ యూట్యూబ్లోనో గూగుల్లోనో దొరుకుతూ ఉంటే చేసేసుకోవచ్చు. ఓకే, ఎంట్రీ పోస్టింగ్ అన్నీ కూడా యూజర్లు చేసుకునే యాక్టివిటీ. మీకు జస్ట్ ఎలా పోస్ట్ చేస్తారు అనేది తెలుసుకుంటూ చాలు. ఓకే, అవన్నీ మీ సెషన్లో మీరు ఒకసారి చేస్తే సరిపోతుంది. సో ఎంట్రీ పోస్టింగ్ అనేది సో యూజర్ యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటారు. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ ఏరియాస్ టార్గెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనకి రియల్ టైంలో డన్నింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ అని అంటారు. సో బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఎవరు? కస్టమర్స్, వెండర్స్. సో వీళ్ళకి మనం రిమైండర్ నోటీసెస్ అనేది పంపిస్తాం. డన్నింగ్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ సంబంధించి సో బాబు డబ్బులు కట్టు అని చెప్పి మనం నోటీసెస్ని పంపించాలి. దాన్నే మనం డన్నింగ్ అంటాం. ఓకే, సో డన్నింగ్ ఈజ్ జస్ట్ లైక్ a reminder notice to our business partners for their due or overdue invoice. డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ సంబంధించి ఇదిగో పేమెంట్ చేయండి బాబులారా అని చెప్పి మనం సో రిమైండర్ నోటీసెస్ని పంపించడాన్ని మనం డన్నింగ్ అంటాం. ఓకే, సో డ్యూ లేదా ఓవర్ డ్యూ ఇన్వాయిస్ సంబంధించి మనం సో ఇన్వాయిస్కి డబ్బులు కట్టండి అని చెప్పి మనం పంపించడాన్నే మనం డన్నింగ్ అంటాం. ఓకే, సో కాబట్టి డన్నింగ్ అంటే ఏంటి? కస్టమర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ సంబంధించి నోటీసెస్ని పంపిస్తుంది కంపెనీస్. సో మ్యాక్సిమం ఎన్ని డన్నింగ్ నోటీస్ పంపిస్తుంది కంపెనీ? సో ఎస్ఏపీలో అయితే మ్యాక్సిమం 9 పంపించవచ్చు స్టాండర్డ్ అయితే. సో అన్నిసార్లు నోటీస్ పంపిస్తే కస్టమర్ ఇంత ఇరిటేట్ అయిపోతాడు ఫస్ట్. బట్ కంపెనీస్ విల్ ఫాలో మ్యాక్సిమం ఓకే, సో 4 to 5 డన్నింగ్ నోటీస్ పంపిస్తే మ్యాక్సిమం 4, సో 4 to 5 అని చెప్పాలి. సో జనరల్గా అయితే స్టాండర్డ్ ప్రకారం 9 నోటీస్ పంపిస్తే ఎవడైనా ఇరిటేట్ అయిపోతాడు. పద్దాగా డబ్బులు అడుగుతున్నాం అంటే చిరాకు వస్తుంది. కాబట్టి ఏంటంటే సో నోటీస్ పంపించేటప్పుడు 4 నోటీస్ పంపించి డబ్బులు కట్టకపోతే లీగల్ నోటీస్ పంపించాలి. అప్పుడు కూడా డబ్బులు కట్టలేదు అనుకోండి, లీగల్ నోటీస్ పంపించింది డైరెక్ట్గా. కాబట్టి సో రిమైండర్ నోటీస్ అనేది కామన్గా ప్రతి బిజినెస్లోనూ ఉండే కామన్ బిజినెస్ యాక్టివిటీ. ఓకే, సో ప్రతి బిజినెస్లోనూ సో రిమైండర్ నోటీస్ని పంపించుకోవడం అనేది కామన్గా జరిగే బిజినెస్ యాక్టివిటీ. కాబట్టి రిమైండర్ నోటీస్ని పంపించడం అనేది కామన్గా బిజినెస్ జరిగే యాక్టివిటీ. కాబట్టి సో మ్యాక్సిమం మహా అయితే ఒక 4 లేదా 5 పంపిస్తుంది. సో అంతకు మించి ఎక్కువ పంపిస్తే వాటికి ఇరిటేట్ అయిపోయి కస్టమర్ డబ్బులు కట్టరు కాదు, ముందు ఆ ప్రోడక్ట్ నాకు వద్దంట. యాజ్ పర్ ది కంపెనీ స్టాండర్డ్
ఓకే. సో యాజ్ పర్ ది కంపెనీ స్టాండర్డ్ ఏంటంటే సో 9 రన్నింగ్ నోటీస్ ఎస్ఐపిలో పంపించవచ్చు. 9 రన్నింగ్ నోటీస్ ఎస్ఐపిలో పంపించవచ్చు. ఓకే. సో కాబట్టి 9 రన్నింగ్ నోటీస్ ఎస్ఐపిలో పంపించవచ్చు. ఇది స్టాండర్డ్ ప్రకారం 9 రన్నింగ్ నోటీస్ ఎస్ఐపిలో పంపించవచ్చు. అని కంపెనీస్ ఫాలో అయ్యేది 4 మంత్స్. సో మరి డన్నింగ్ ఇంటర్వెల్ అనే వర్డ్ ఎప్పుడైనా వినపడితే అంటే నీకు డౌట్ రావచ్చు. సార్ మరి ఒక అంటే ఒక డన్నింగ్ నోటీస్ పంపించిన తర్వాత మళ్ళీ ఎన్నో డన్నింగ్ నోటీస్ మళ్ళీ ఎప్పుడు పంపిస్తాం, తర్వాత మళ్ళీ ఎప్పుడు పంపిస్తాం అనే డౌట్ మీకు రావచ్చు. ఓకే. సో ఒక నోటీస్ పంపించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పంపించాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఒక నోటీస్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఒక డన్నింగ్ నోటీస్కి ఇంకో డన్నింగ్ నోటీస్ మధ్య ఇంటర్వెల్ గ్యాప్ అంటే ఇప్పుడు నేను పంపిస్తే మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత పంపించాలి, తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు పంపించాలి, 4 నోటీసులు కదా. ఇప్పుడు నేను రన్నింగ్ నోటీస్ పంపించాను, కస్టమర్ ఇంకా డబ్బులు కట్టలేదు, మళ్ళీ నోటీస్ పంపిస్తాం, అప్పుడు కూడా కట్టలేదు, మళ్ళీ నోటీస్ పంపిస్తాం. అలా ఇంటర్వెల్ గ్యాప్ ఎన్ని రోజుల తర్వాత ఎన్ని రోజులు పంపించాలి అనేది నువ్వు క్లయింట్తో మాట్లాడుకో. 10 days అని పెట్టారు. సో ఇప్పుడు పంపిస్తే మళ్ళీ 10 days తర్వాత ఇంకో డన్నింగ్ నోటీస్ పంపిస్తాం, మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ ఇంకో డన్నింగ్ నోటీస్, మళ్ళీ 10 days తర్వాత ఇంకో డన్నింగ్ నోటీస్. సో అంటే ఇంటర్వెల్ గ్యాప్ అంటే ఒక ఇంటర్వెల్కి అంటే ఒక డన్నింగ్ నోటీస్ పంపించిన తర్వాత ఈ డన్నింగ్ నోటీస్కి ఇంకో డన్నింగ్ నోటీస్కి మధ్య ఉండే గ్యాప్ని ఇంటర్వెల్ గ్యాప్ అంటారు. సో ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటి, మాక్సిమం ఎన్ని డన్నింగ్ నోటీస్ పంపించవచ్చు? 9 డన్నింగ్ నోటీస్ ఎస్ఏపి స్టాండర్డ్ ప్రకారం. నువ్వు ఎన్ని పంపించావు అంటే 4 to 5. సో డన్నింగ్ ఇంటర్వెల్ గ్యాప్ ఎంత? సో 10 days అని చెప్పండి, లేదా 15 days. సో ఇది క్లయింట్ని అడిగి తెలుసుకోవాలి మీరు రియల్ టైంలో. సో డన్నింగ్ అనేది కస్టమర్కి రిమైండర్ నోటీస్ పంపిస్తాం, డబ్బులు కట్టండి, మీ ఇన్వాయిసెస్ డ్యూ అయినాయి, తొందరగా డబ్బులు కట్టండి, ఆర్ఎల్స్ మీరు ఎక్స్ట్రా చార్జెస్ పేమెంట్ చేయాలి. సో కొన్నిసార్లు కంపెనీ ఏం చేస్తుంది, సో ఎక్స్ట్రా చార్జెస్ని కూడా ఇంపోజ్ చేస్తుంది. సో కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది. ఎక్స్ట్రా చార్జెస్ ఇంట్రెస్ట్ కామన్గా ఉంటుంది ప్రతి బిజినెస్లో. సో క్రెడిట్ కార్డు ఇన్ టైంలో కట్టలేదు, ఏం చేస్తారు, ఎక్స్ట్రా చార్జెస్ వేస్తారు. అప్పుడు కూడా కట్టకపోతే దాని మీద మళ్ళీ బారు వడ్డీ, చక్ర వడ్డీ ఎన్ని వేసుకుంటూ వస్తాడు, ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ట్రా చార్జెస్ ఎంత? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ లోపల డబ్బులు కట్టలేదు, నోటీస్ 1 లోపల కట్టలేదు, ఎంత కట్టాలి, ఎక్స్ట్రా చార్జెస్ ఎంత? 2వ డన్నింగ్ నోటీస్ కూడా కట్టలేదు, ఎక్స్ట్రా చార్జ్ ఎంత? 3వ డన్నింగ్ నోటీస్ పంపించినా కట్టలేదు, ఎక్స్ట్రా చార్జ్. 4వ డన్నింగ్ నోటీస్ అంటే ఒక్కొక్క డన్నింగ్ నోటీస్ ఒక్కొక్క ఎక్స్ట్రా చార్జెస్ ఉంటుంది. ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కట్టలేదు 100 రూపాయలు, సెకండ్ డన్నింగ్ నోటీస్ 200, థర్డ్ డన్నింగ్ నోటీస్ 300, 4వది 400. ఓకే. ఇంట్రెస్ట్, సో ఇంట్రెస్ట్ సో 50 రూపీస్ దీంతో పాటు, తర్వాత 100, తర్వాత 150, తర్వాత 200. సో అది క్లయింట్ అడగాలి, ఈ ఎంత, ఈ ఎక్స్ట్రా చార్జెస్కి ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ ఎంత. సో ఇవన్నీ కూడా మీరు క్లయింట్తో డిస్కస్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మీరు క్లయింట్తో డిస్కస్ చేసుకోవాలి. సో కాబట్టి డన్నింగ్ అంటే రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్ ఫర్ ది డ్యూ ఆర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ సంబంధించి బాబులారా డబ్బులు కట్టండి అని చెప్పి మనం అడుగుతున్నాం, కంపెనీ అడుగుతుంది. ఓకే, మర్యాదపూర్వకంగా ఒకవేళ డబ్బులు కట్టకపోతే సో మరి మా కంపెనీ తరపు నుంచి మీకు ఇంట్రెస్ట్ చేస్తాము, అలాగే ఎక్స్ట్రా చార్జెస్ కూడా వేస్తాము. సో 4 డన్నింగ్ నోటీస్ మ్యాక్సిమం పంపిస్తాను, ఆ తర్వాత నీకు లీగల్ నోటీస్ పంపిస్తాను. అది లెక్క అన్నమాట. సో మరి డన్నింగ్ బ్లాక్ అంటే ఏంటి? డన్నింగ్ బ్లాక్ అంటే ఏంటి? కొంతమంది కస్టమర్స్ 10 మంది కస్టమర్స్, 100 మంది కస్టమర్స్ ఉంటే అందులో నా రిలేటివ్స్ ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయినా డన్నింగ్ అయినా ఒకేసారి మొత్తం సిస్టంలో ఉన్న వెండర్స్ కస్టమర్స్ ఒకేసారి తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తారు, రియల్ టైం ఒకేసారి బల్క్లో చేస్తారు. అలాంటప్పుడు 100 కస్టమర్లు తీసుకొని మరి వీళ్ళకి రిమైండర్ నోటీస్ పంపించాలి కదా. 100 కస్టమర్లు తీసుకొని చేసేటప్పుడు మరి 10 కస్టమర్స్ మన రిలేటివ్స్ ఉన్నారు, లేకపోతే మన ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి రిమైండర్ నోటీస్ పంపించాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు సో వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, వాళ్ళు ఫీల్ అవుతారు, ఇదేంద్రా నేను ఫ్రెండ్ని నాకు కూడా ఎక్స్ట్రా చార్జ్ చేశాడండి, ఇదేంద్రా తమ్ముడిని నాకు ఇంట్రెస్ట్ చేశాడండి, సో ఇదేంటి పెద్ద బిజినెస్ పార్ట్నర్ నేను వాడికి నాకు నోటీస్ పంపించడం ఏంటి అనే ఫీల్ అవుతుంది. కాబట్టి వీళ్ళని బ్లాక్లో పెట్టవచ్చు, డన్నింగ్ బ్లాక్. అంటే కొన్ని రిపీటెడ్ వాల్యుబుల్ కస్టమర్స్ మనం డన్నింగ్ బ్లాక్లో పెట్టవచ్చు అనమాట, కస్టమర్ మాస్టర్ డేటా లెవెల్లో పెట్టవచ్చు. కస్టమర్ మాస్టర్ డేటాలో డన్నింగ్ బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది.
అంటే ఎవరినైనా సరే నువ్వు బ్లాక్లో పెడితే వాడి కస్టమర్కి రిమైండర్ నోటీస్ వెళ్ళవు అనమాట. దాన్నే డన్నింగ్ బ్లాక్ అంటాం. సో డన్నింగ్ బ్లాక్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాలో ఒక ఆప్షన్ ఉంటుంది. సో డన్నింగ్ బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది కస్టమర్ మాస్టర్ డేటాలో, డన్నింగ్ బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో అలాగే మీకు ఇక్కడ అలాగే డన్నింగ్ కీ అనే ఆప్షన్ కూడా ఉంది మనకి ఎస్ఏపీలో. డన్నింగ్ కీ, డన్నింగ్ కీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెండు నోటీసులు పంపించిన తర్వాత మూడో నోటీస్ దగ్గర కస్టమర్ డబ్బులు కట్టేశాడు. మరి అలాంటప్పుడు మళ్ళీ అగైన్ అడిగి నోటీస్ పంపించాల్సిన అవసరం లేదు, అవునా కదా? సో we already sent two dunning notice to customer. At third dunning notice he says okay already paid. Again there is no need to send the dunning notice to customer. మనం రెండో నోటీస్ దగ్గరే మనం డబ్బులు కట్టేస్తున్నప్పుడు మూడో నోటీస్ మళ్ళీ పంపించాల్సిన అవసరం ఉందా? లేదనమాట. సో దాన్నే మనం డన్నింగ్ కీ అని తీసుకొని మూడో డన్నింగ్ నోటీస్ దగ్గర ఆల్రెడీ పెయిడ్ అని చెప్పి మనం వాడిని ఇన్వాయిస్ లెవెల్లో పెట్టొచ్చు. డన్నింగ్ బ్లాక్ అనేది ఇన్వాయిస్ లెవెల్లో పెట్టొచ్చు, కస్టమర్ మాస్టర్ డేటాలో పెట్టొచ్చు. ఓకే, సో డన్నింగ్ కీ అనేది కూడా ఇన్వాయిస్ లెవెల్లో పెట్టొచ్చు, కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా పెట్టొచ్చు. ఓకే, డన్నింగ్ కీ ఇన్వాయిస్ లెవెల్ ఉంది, అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో కూడా ఉంది. సో కస్టమర్ మాస్టర్ డేటాలో పెడితే ఇంకా వీరికి వెళ్ళదు, ఇంకా సో ఇంకా మూడో నోటీస్ వెళ్ళదు. ఓకే, సో వీ వాంట్ టు స్టాప్ at the third dunning level. Want to stop at so we will use this option. Since customer is already paid. Second notice ఇచ్చిన వెంటనే పేమెంట్ చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి సో బేసిక్గా ఇదన్నమాట. సో కాబట్టి డన్నింగ్ అంటే కస్టమర్కి రిమైండర్ నోటీస్ని పంపించటము. ఎందుకు? వాడే డబ్బులు కట్టాలి కంపెనీకి, ఫర్ దేర్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్కి డబ్బులు కట్టమని చెప్పి రిమైండర్ నోటీసెస్ని పంపిస్తున్నాం. ఎస్ఏపిలో మ్యాక్సిమం డన్నింగ్ నోటీసెస్ 9 పంపించవచ్చు. ఓకే, కానీ కంపెనీస్ వచ్చేటప్పటికి 4 మాత్రమే పంపిస్తాయి. సో డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఒక ఇంటర్వెల్కి ఇంకో ఇంటర్వెల్కి మధ్య గ్యాప్ అనమాట. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు నేను డన్నింగ్ నోటీస్ పంపిస్తాను, మళ్ళీ ఎప్పుడు పంపించాలి ఒకవేళ డబ్బులు కట్టకపోతే కస్టమరు? సో 10 days గ్యాప్. సో ఎక్స్ట్రా ఛార్జెస్ కొన్నిసార్లు మనకి కంపెనీ అనేది సో డబ్బులు కట్టని పక్షంలో ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది అనమాట. డన్నింగ్ బ్లాక్ అంటే కస్టమర్ మాస్టర్ లెవెల్లో మనం పట్ల కస్టమర్కి స్టాప్ చేయాలి, వీరికి నోటీసెస్ పంపించకూడదు అనుకున్నప్పుడు డన్నింగ్ బ్లాక్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు అనమాట. డన్నింగ్ కీ అంటే వి వాంట్ టు స్టాప్ ఎట్ థర్డ్ డన్నింగ్ లెవెల్ అంటే రెండు మనం చెప్పగానే రెండో నోటీస్ దగ్గర డబ్బులు కట్టేశాడు, మూడో నోటీస్ పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో అప్పుడు మనం డన్నింగ్ కీ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇన్వాయిస్ లెవెల్లోనూ పెట్టొచ్చు, మాస్టర్ డేటా లెవెల్లో కూడా ఈ కీ అనేది పెట్టొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మనకి డన్నింగ్ సంబంధించి. దీనికి ఏంటంటే ఎస్ఏపిలో ఒక డన్నింగ్ ప్రొసీజర్ని క్రియేట్ చేసుకోవాలి. సో డన్నింగ్ ప్రొసీజర్ని క్రియేట్ చేసుకొని సో మనం కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలండి. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాలి. సో జస్ట్ లైక్ సో దీనికి టీ కోడ్ వచ్చేటప్పటికి మనకి కాన్ఫిగరేషన్ టీ కోడ్ వచ్చేటప్పటికి సో FBZP, సో FBZM, కాన్ఫిగరేషన్ అంటే 1 minute. FBMP. సో FBMP కాన్ఫిగరేషన్ FBMP. ఓకే, అలాగే మరి ఎండ్ యూజర్ టీ కోడ్. సో టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ యూజర్ టీ కోడ్ టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే F150. ఈ రెండు టీ కోడ్స్ కాన్ఫిగరేషన్ ఇందులో చేస్తే టెస్టింగ్ ఇందులో చేస్తాము. ఓకే, సో ఇది మనకి డన్నింగ్ కాన్సెప్ట్. సో మీకు ఇక్కడ చాలా డన్నింగ్ నోటీస్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు.
ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డన్నింగ్ నోటీసెస్ ఆల్రెడీ సిస్టంలో ఉన్నాయి. సో నువ్వు కొత్త డన్నింగ్ ప్రొసీజర్ని క్రియేట్ చేయాలనుకుంటే ఎస్ వీ కెన్ క్రియేట్ న్యూ ప్రొసీజర్. సో డన్నింగ్ ప్రొసీజర్ మీది ZN01 అని చెప్పి క్రియేట్ చేయాలి. సో ఇంటర్వెల్ ఒక డన్నింగ్ నోటీస్కి ఇంకో డన్నింగ్ నోటీస్ మధ్య ఇంటర్వెల్ అనేది 10 days అన్నమాట. సో మ్యాక్సిమం ఎన్ని డన్నింగ్ నోటీస్ పంపిస్తావు? ఓకే, సో ఇక్కడ గ్రేస్ పీరియడ్ కూడా అలౌ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 2వ తారీఖు కల్లా మనం కట్టాలనుకో, గ్రేస్ పీరియడ్ 3 days ఇస్తే 5వ తారీఖు కూడా కట్టొచ్చు. ఈ గ్రేస్ పీరియడ్ అనేది మీ కంపెనీ వాళ్ళు చెప్తారు. సో ఇయర్స్ 2 అని పెడితే మళ్ళీ సో ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకే, బెనిఫిట్. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం ఫస్ట్లోనే కస్టమర్ని అడిగి తీసుకుంటాం. ఓకే, సో అలాగే ఇంట్రెస్ట్ ఏమైనా యాడ్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే డన్నింగ్ అనేది స్పెషల్ జిఎల్ డౌన్ పేమెంట్స్కి అప్లై అవుతుంది. అలాగే క్రెడిట్ మెమోస్, కస్టమర్ క్రెడిట్ మెమోస్కి, వెండర్ క్రెడిట్ మెమోస్ కూడా ఈ డన్నింగ్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇది స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్వెల్ గ్యాప్, నెంబర్ ఆఫ్ డన్నింగ్స్. సో ఇక్కడ ఏమన్నా నువ్వు యాడ్ చేస్తే ఇంకా డ్యూ డేట్ ఇంకా పెరుగుతుంది అనమాట. లైన్ ఐటమ్, గ్రేస్ పీరియడ్, ఇంట్రెస్ట్. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ క్యాలెండర్ ఏమైనా తీసుకోవాలి అని అనుకుంటే క్యాలెండర్ ప్రకారం కూడా తీసుకుంటాము. ప్రతి కంపెనీకి కూడా సో పబ్లిక్ హాలిడే క్యాలెండర్ ఉంటుంది. ఓకే, ఆ క్యాలెండర్ని తీసుకొని ఇక్కడ ఇస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఏంటంటే కంపెనీ క్యాలెండర్లో ఇప్పుడు చాలీస్గా ఇన్పట్టెక్ అని ఉంది. సో ఇది ఈరోజు ఆవిర్భావోత్సవం, ఇనాగ్రేషన్. సో కాబట్టి ఈరోజు మనకి బేసిక్గా సెలవు ఇస్తాం. సో అది కౌంట్ కాదు. ఓకే, అది కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్. సో అలాంటివి పబ్లిక్ హాలిడే కంపెనీకి ఓన్ హాలిడేస్ ఉంటాయి, ఓన్ క్యాలెండర్స్ డిఫైన్ చేస్తారు, హెచ్ఆర్ఓలు డిఫైన్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో బేసిక్ లెవెల్ ఇవన్నీ కూడా డన్నింగ్ ప్రొసీజర్లో డన్నింగ్ ఇంటర్వెల్, డన్నింగ్ లెవెల్స్. సో ఇక్కడ ఏమైనా యాడ్ చేస్తే మళ్ళీ డ్యూ డేట్కి 2 కూడా యాడ్ అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖున డ్యూ డేట్ అనుకో, ఇక్కడ 2 యాడ్ చేసాక 3వ తారీఖు సిస్టమ్ డ్యూ అవుతుంది. సో అది ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఏమైతే ఎంటర్ చేస్తున్నామో ఇవన్నీ కూడా క్లయింట్తో మాట్లాడుకొని చేసుకోవాలి. సో డన్నింగ్ లెవెల్స్. సో ఓన్లీ ఇంట్రెస్ట్ ఇండికేటర్స్ ఆర్ అలౌడ్. సో ఓన్లీ ఐటమ్ క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ తీసుకుంటుంటే ఇది అవ్వట్లేదు. ఒక నిమిషం. FBMP న్యూ ప్రొసీజర్. వేరే వాళ్ళ ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. 0 అన్నా కదా, కరెక్టే కదా. 0 తీసుకున్నాడు అంతే కదా, 1 కూడా తీసుకున్నాడు. రన్నింగ్ లెవెల్స్ మొత్తానికి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది దీంట్లో. తీసుకున్నారు బట్ ఏంటంటే సిస్టంలో ఎందుకు ఎవరో డిలీట్ చేసినట్టో ఏదో చేశారు మొత్తం, అందుకే ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ అవ్వట్లేదు, తీసుకోవట్లేదు. సరే, ఒక పని చేద్దాం మనం. న్యూ ప్రొసీజర్, సో డన్నింగ్ ప్రొసీజర్. ఓకే, సో అలాగే డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ డన్నింగ్స్, సో గ్రేస్ పీరియడ్, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్. సో ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ ZN01 ఆటోమేటిక్గా వచ్చింది. డన్నింగ్ లెవెల్స్లోకి వెళ్ళిపోండి, ఎంటర్ కొట్టండి. సో గ్రేస్ పీరియడ్ నుంచి క్యాల్కులేట్ చేస్తున్నాను. 10 రోజులు అప్పుడు ఇంటర్వెల్ చొప్పున 10 అంటే 3 అంటే 13. ఓకే, సో 23, 33, 10 రోజులు చొప్పున 3కి ఇంటర్వెల్ గ్యాప్ వచ్చేటప్పటికి 10 రోజులు చొప్పున.
సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, 3వ డన్నింగ్ నోటీస్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఇది. సో ప్రింట్ కావాలి అన్నిటికీ అనుకుంటే ప్రింట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. పేమెంట్ పట్ల డెడ్ లైన్ ఏమన్నా ఉందనుకో, సో 02, 01, సో ఈ రోజున కల్లా డెడ్ లైన్ అనేది ఉంటే ఇది. కంపెనీలో లీగల్ ప్రొసీజర్ అని అప్లై చేయాలనుకుంటే సో డన్నింగ్ ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్ని అప్లై చేస్తాం. సో ఇది ఇంటర్వెల్ గ్యాప్. ఫస్ట్ అంటే ఏంటి, 3వ తారీఖు కల్లా సో ఇది 3 మనం ఒక నోటీస్ పంపిస్తాం, తర్వాత 13 ఒక నోటీస్ పంపిస్తాం, 23 తర్వాత ఒకసారి, 33 ఒకసారి వస్తాం. ఇది నోటీసెస్. చార్జెస్ వచ్చేటప్పుడు ఐఎన్ఆర్. సో ఇక్కడ డన్నింగ్ లెవెల్స్ రాసుకోండి, 2, 3, 4 అని. సో డన్నింగ్ చార్జెస్. సో ఫస్ట్ సారి పేమెంట్ చేయకపోతే 1000 రూపాయలు ఎక్స్ట్రా, రెండోసారి పేమెంట్ చేయకపోతే 2000, మూడోసారి పేమెంట్ చేయకపోతే 3000, సో 4వ సారి చేయకపోతే 4000 ఎక్స్ట్రా చార్జెస్ కంపెనీ ఇస్తుంది. ఓకే, సో డన్నింగ్ 1, 2, 3, 4 ఎక్స్ట్రా చార్జెస్. సో అలాగే సో నెక్స్ట్ మినిమం అమౌంట్స్. సో మినిమం అమౌంట్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ 1, 2, 3, 4. సో ఇక్కడ అమౌంట్ రాసుకుంటున్నాం, ఇంత ఇంట్రెస్ట్, ఎంత అమౌంట్ 150 ఇంట్రెస్ట్ ఉంటా అన్నట్టు. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సో డన్నింగ్ టెక్స్ట్. సో టెక్స్ట్ వచ్చేటప్పుడు ఐఎన్ఆర్ అని చెప్పి తీసుకుంటాం మనం. కంపెనీ కోడ్ అడుగుతుంది, కంపెనీ కోడ్ ZN01 ఇచ్చేసి. ఓకే, సో డన్నింగ్ అనేది మనం సో ఇక్కడ కంపెనీ కోడ్ లెవెల్ చేయొచ్చు, సేల్స్ ఏరియా వైజ్ కూడా చేయొచ్చు. సో కంపెనీ కోడ్ లెవెల్లోనే మనం చేసిన ఫైనల్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ న్యూ కంపెనీ కోడ్ క్లిక్ చేసి ఇక్కడ సో డన్నింగ్ ఏరియా బై కంపెనీ కోడ్ లెవెల్ సెపరేట్ ఫర్ డన్నింగ్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఫామ్స్ని అసైన్ చేయాలన్నమాట. డన్నింగ్ ప్రింట్ అవ్వాలంటే సో పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎలా ఉందో డన్నింగ్ సంబంధించి కూడా అడ్వైస్ ఫామ్స్ ఉంటాయి. సో ఇక్కడ డన్నింగ్ టెక్స్ట్లోకి వెళ్తే మళ్ళా ఇక్కడ ఫామ్స్ ఉంటాయి. ఈ ఫామ్స్ రియల్ టైంలో అడాప్టర్తో క్రియేట్ చేయించాలన్నమాట. సో డన్నింగ్ సంబంధించి సో మనకి మల్టిపుల్ ఫామ్స్ ఉంటాయి, విత్ ఇంట్రెస్ట్, వితౌట్ ఇంట్రెస్ట్ ఫామ్స్ ఉంటాయి. ఈ ప్రింట్అవుట్స్ కూడా తీసుకోవచ్చు. ఇవి రియల్ టైంలో మనం యూజ్ చేయం. ఈ ఫామ్స్ మనం రియల్ టైంలో యూజ్ చేయం. అడాప్టర్తో డిజైన్ చేస్తాయి ఫామ్స్ రియల్ టైం. సో ఫామ్స్ నేను తీసుకుంటున్నాను. సో ఈ ఫామ్ తీసుకొని ఓకే, సో బ్యాక్ వచ్చింది. సో తర్వాత డన్నింగ్ అనేది సో డౌన్ పేమెంట్స్కి అప్లై ఇవ్వాలి అంటే స్పెషల్ రియల్ ఇండికేటర్లోకి వెళ్ళి ఏఎఫ్, అలాగే వెండర్కి కస్టమర్కి రెండింటిలో అవ్వాలంటే ఏఎఫ్ అని చెప్పి సెలెక్ట్. సో ఇక్కడ ఆటోమేటిక్గా అప్పుడు స్పెషల్ రియల్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో డన్నింగ్ అనేది క్రెడిట్ మెమోస్ కూడా అప్లై అవ్వాలి అంటే క్రెడిట్ మెమోస్ కూడా సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది సేవ్ చేస్తే మీకు డన్నింగ్ కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. ఓకే, కాన్ఫిగరేషన్, ఎక్స్ట్రా చార్జెస్, ఓకే డన్నింగ్ టెక్స్ట్. సో ఈ కాన్ఫిగరేషన్ అయితే అయిపోయింది. రియల్ టైంలో ఈ ఫామ్స్ వచ్చేటప్పటికి చాలా రకాలైన ఫామ్స్ ఉంటాయి. ఓకే, ఇంగ్లీష్లోనూ, హిందీలోనూ, సో నచ్చిన కంట్రీస్లో ఫామ్ ఉంటుంది. ఇది కస్టమైజ్డ్ ఉంటుంది రియల్ టైంలో ఈ ఫామ్స్ వచ్చేటప్పటికి. సో ఈ ఫామ్స్ మేము అకార్డింగ్ టు ద క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇది కాన్ఫిగరేషన్ అయింది. నెక్స్ట్ మనం సో కాన్ఫిగరేషన్ FBMPలో చేస్తాం. తర్వాత యూనిట్ టెస్టింగ్ వచ్చేటప్పటికి F150లో చేస్తాం. సో టుమారో మనం F150లో యూనిట్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ దాకా చూడండి.